తిరుపతిలో దర్శన టోకెన్ల జారీ వేళ తోపులాట్లో గాయపడిన భక్తులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ. తొక్కిసలాట ఘటనలో గాయపడిన భక్తులందరినీ ప్రత్యేకంగా తిరుమలకు రప్పించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా స్వామివారి దర్శనానికి అనుమతినిచ్చింది టీటీడీ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గాయపడిన భక్తులకు అధికారులు దర్శన భాగ్యం కల్పించినట్లు సమాచారం. మరోవైపు శ్రీవారి ఆలయంలో భక్తులు వైకుంఠ ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ నెల 19 రాత్రి వరకు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అనుమతించనుంది. టోకెన్లున్న భక్తులకు మాత్రమే ఈ 10 రోజులలో దర్శన భాగ్యం కల్పించనుంది. తిరుపతిలో దర్శన టోకెన్ల జారీ వేళ తోపులాట్లో గాయపడిన భక్తులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ. తొక్కిసలాట ఘటనలో గాయపడిన భక్తులందరినీ ప్రత్యేకంగా తిరుమలకు రప్పించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా స్వామివారి దర్శనానికి అనుమతినిచ్చింది టీటీడీ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గాయపడిన భక్తులకు అధికారులు దర్శన భాగ్యం కల్పించినట్లు సమాచారం. మరోవైపు శ్రీవారి ఆలయంలో భక్తులు వైకుంఠం ద్వారా దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుంటారు. ఈ నెల 19 రాత్రి వరకు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అనుమతించనుంది. టోకెన్లున్న భక్తులకు మాత్రమే ఈ 10 రోజులలో దర్శన భాగ్యం కల్పించనుంది.